దేవాలయాల మీద కొన్ని వర్గాల వారు చూపించే వివక్ష మత విద్వేషాలు రెచ్చగొట్టే వరకు తీసుకెళ్తుందా? తాజాగా మొన్న మధ్య పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయ నిర్మాణానికి సంబంధించి అడ్డుకోవడం చాలా వివాదాలే జరిగినాయి. అక్కడ గొంతేనమ్మ ఆలయం ఉందని, తర్వాత అక్కడ క్రిస్టియన్స్ కి సంబంధించి లేదంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి సంబంధించి అది పెద్ద వివాదమే చెలరేగింది. అయితే ఎట్టకేలకు చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు దాని మీద ఆ నిర్మాణానికి పూనుకున్నారు. ఎందుకంటే 90 ఏళ్ళ నుంచి అక్కడ ఆలయం ఉంది అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చింది, ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఆలయాన్ని నిర్మించుకోవచ్చు అనేది. ఇది ఒక రకంగా ఒక ఆయన విజయం అని అనుకోవాలా, హిందువుల విజయం అని అనుకోవాలా? ఎందుకు ఇలాంటి వివాదాలు? అంటే ఫైనల్కి వెళ్తే ఇప్పుడు అయోధ్య ఇష్యూ ఏమైందో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే, అంటే ఆ స్థాయిలో ఆ వివాదాలు జరుగుతుంటే గ్రామ స్థాయిలో ఇలాంటి వివాదాలు జరుగుతాయి. ఈ వివక్షల వెనక కారణం ఏంటి, అలాగే ఈ సక్సెస్ని ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫైనల్ గా రఘురామకృష్ణరాజు గారు ఇందులో ఈ విషయంలో అయితే మాత్రం ఒక మంచి సక్సెస్ సాధించారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే బేసిక్గా హిందువులు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, కానీ ప్రత్యక్ష కార్యాచరణకి దిగే ఓపికలు తీరికలు లేవు. దాంతోనే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన ఈ అంశంలో తను ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఒకటి, తన నియోజకవర్గానికి సంబంధించిన వాడు కావడం, రెండోది ఆయనకి సవాలు విసురుతా వార్త రాయడం. ముందు ఒక రకంగా ప్రెస్టేజ్ ప్రాబ్లం అయింది ఆయనకి. ఆ రోజున సాక్షి రాసిన వార్త ఏంటి, అదేమి ఈయన హయాంలో కట్టి ఈయన హయాంలో శిథిలమైంది కాదు. ఎప్పుడో కట్టున్న ఆలయం శిథిలావస్థకు చేరింది అంటే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంటే కదా ఉంది. అప్పుడు ఎందుకు మరి దాన్ని బాగు చేయలేదు? చేయకపోగా ఇప్పుడు శ్రీరామనవమికి ఈ గుడిని ఎందుకు చేయలేదని రాసిందే సాక్షి. ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అయ్యి ఉండేది. ఈయనేమో అక్కడ శాశ్వత ఎమ్మెల్యే ఏం కాదు కొని అనుకోవడానికి, కానీ ఆయన్ని టార్గెట్ చేయడానికి రాశారు. ఆ భగవంతుడు ఆయన చేత రాయించినట్టున్నాడు. రాయించేటప్పటికి రఘురామకృష్ణరాజు మామూలుగా తనకి పొగిడితే పట్టించుకోడు గాని తిడితే మాత్రం చాలా కసి ఉంటది. దాంతో తనకి నెగిటివ్ వార్త వచ్చిందంటే అందులో తప్పు ఉంటే సరి చేసుకుంటాడు. అది తప్పుగా తనని గనక దాంట్లోకి లాగుతుంటే ఫైటింగ్ బిగిన్ చేస్తాడు. ఆయన అట్లాగా పేపర్ చదవటం, చదివిన వెంటనే ఏదైతే తన టీంని, తను ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడట, మీరు వెళ్ళి ఒకసారి చూసి రండి అదేందో అని చెప్పి పంపించాడు ఆయన దగ్గర మనుషుల్ని. వాళ్ళు వెళ్తే వీళ్ళు వాళ్ళని రానియకపోవడం లోపలికి. అప్పుడు తనే వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు దాంట్లో గొడవ చేస్తే, అదేంది అసలు రామాలయంలోకి వెళ్ళడానికి ఏంటి గొడవ అంటే, ఒకళ్ళేమో గొంతేనమ్మ టెంపుల్ అంటారు, మరి ఏదమ్మా అమ్మవారి దగ్గర అంటే లేదంట. అదేమంటే వాళ్ళు ఏం చెప్తారు, గొంతేనమ్మ అంటే అలంకారం తయారు చేసి ఆ పైన నిమజ్జనం చేసేస్తారు కాబట్టి ఉండదు అంటారు. మరి అప్పుడు ఇక్కడ రాముల వారిగా ఇది కనబడుతోంది, అక్కడే మిగతా పూజలన్నీ జరిగినటువంటి విగ్రహాలు కనబడుతున్నాయి కదా అంటే, అవన్నీ మామూలుగా గుడి కాబట్టి అట్లా పెడతా ఉంటారు అని చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఊరికినే విగ్రహాలు పెట్టారు, ఇది గొంతేనమ్మదే అన్నారు. సరే, గొంతేనమ్మ అయితే గొంతేనమ్మదే అని చేద్దాం, ఆ విగ్రహాల వరకు నేను బాగు చేయిస్తాను, ఇదంతా క్లీన్ చేయిస్తానంటే చేయించడానికి వీల్లేదు. సరే, ఈయన దేవుడికి ఇదేస్తే మాలేస్తే తీసిసిరేశారు. మాల దేవుడి మెడలో నుంచి మాల తీసిసిరేశారు. అప్పుడు ఏంటిది అన్నటువంటి పబ్లిక్ లో కూడా చర్చ వచ్చింది. ఇంకోటి, అసలు ఆ గుడి అన్నది నువ్వు గొంతేనమ్మదా, గంగానమ్మదా, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేవతలు, గ్రామ దేవతలకు పూజించడం అనేది తరతరాల సంప్రదాయం. ఆ గ్రామ దేవత గుడి పక్కన సాధారణంగా ఈ దేవాలయాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఆ గ్రామ దేవత దేవాలయంలో కూడా శివుడా, విష్ణువా ఏదో ఒక ఆలయం ఉంటది. ఎందుకు అంటే ఆ కంటిన్యూటీ, అమ్మవారితో పాటుగా ఒక విశిష్ట మూర్తుల్ని అక్కడ పూజించడం అండి. ఇప్పుడు మనకి కొన్ని గుళ్ళల్లో రాముడు, శివుడు ఇద్దరు ఉంటారు, కొన్ని గుళ్ళల్లో అదొక పద్ధతి. అలాగా ఉండేటటువంటి దాన్ని ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోవడం, తీరా చూస్తే ఎవరని వాళ్ళందరినీ క్రాస్ చెక్ చేస్తే వాళ్ళెవరో అసలు ఆలయానికి వచ్చేవాళ్ళు కాదు, ఆలయంలో పూజించేవాళ్ళు కాదు. వాస్తవంగా ఆ ఏరియాలో ఇదివరకు వైశ్యాసు పూజలు చేసేవాళ్ళు, ఈ ఎవరైతే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళని బెదరేసి రానియకుండా వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ గుడి దగ్గరికి వెళ్తే అనిజీగా ఉంటాయి. అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతత కోరుకుంటాం, అక్కడ ఎవరో వెటికారం చేయడము లేకపోతే విసిగించేటటువంటి సిచ్యుయేషన్ చూడడం. రెండోది, గుడి నీట్గా ఉండాలనుకుంటాం.
వీళ్ళు తిన్న చెత్త అవన్నీ తీసి చెత్త కుండీలో వేసినట్టు గుళ్ళోకి వేయడం బిగించేసి ఆ ప్రాంతం అంతా దరిద్రంగా చేశారు. అదొక చెత్త కుండీగా మార్చేశారు. అవన్నీ తీవిస్తానంటే కూడా తీనిద్దంట. నిజంగా పవిత్రంగా చూసుకుంటుంటే గుడి నీట్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తా ఆంజనేయ స్వామి గుడి, పంతులు గారు ఉంటే మిగతాదంతా జనమే ఊడుస్తుంటారు, జనమే తుడుస్తుంటారు. అంత బాధ్యతగా ఉంటది. ఎప్పుడైనా సరే ఆలయం దగ్గర అపరిశుభ్రంగా ఉండాలని ఏ హిందువు కోరు. అంతేగా. అవసరమైతే రూపాయి ఇచ్చైనా సరే చేయించమంటాడు. డబ్బులు తన దగ్గర ఉన్న దాంట్లో నేను 100 వేస్తున్నాను స్వామి, మీరు ఒక 100 వేయండి అంటారు తప్పించి గ్రామీణ ప్రాంతాలయాల్లో స్వయంగానే బాధ్యత తీసుకుంటారు. అవసరమైతే వాళ్లే ఊడుస్తారు లేడీస్. లేదు అనుకుంటే గనక ఇట్లా చేస్తారు. అట్లాగా చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే ఇదంతా అని తేలింది. అప్పుడు ఈయన దాన్ని సరి చేయిస్తానంటే అసలు క్వశ్చనే లేదన్నారు. అక్కడ తేడా వచ్చిందనమాట. దానికి తోడు ఇక మత పెద్దలందరూ దిగిపోయేసి ఇది ఇంకా లెక్క తీస్తే అసలు బయటపడింది ఏంటి, ఈ గుడికి అక్కడే కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ఉంది ఈ పక్కనే, అది కబ్జా చేశారు. ఇది గెలికితే గనక అక్కడికి వస్తుందన్న ఉద్దేశంతో ఒక గొడవ. అది గవర్నమెంట్ ల్యాండ్ అనే ఒక చెప్పారు కానీ దేవుడి ల్యాండ్ అని చెప్పలే. ఇవన్నీ లెక్కకు వచ్చినాయి. అవి ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు రైజ్ చేశాడు, రఘురామకృష్ణరాజుని కెలకడానికి ఏం చేశారు, ఆ భూమి మీద కన్నేసి ఈ గుడిని బాగు చేస్తున్నాడని మళ్ళీ దుష్ప్రచారం. ఆయన ఏం పట్టించుకోలేదు. హిందువులకు కూడా అర్థమైపోయింది వీళ్ళు మనలో మనకే చిచ్చు పెట్టి నాటకాలు ఆడుతున్నారు అన్నది అర్థమయ్యాక ఒక సిస్టమేటిక్ రూట్ లోకి వెళ్ళి దానికి అందరూ అసలు అతను విరాళాలకు పిలుపునిస్తే 70 లక్షల రూపాయల వరకు దాని కన్స్ట్రక్షన్ కి ఇదంతా కాస్ట్ అవుద్దని లెక్కేశారు పర్ఫెక్ట్ గా చేయడానికి. తీరా చూస్తే 1.5 అట్లాగ వచ్చేసింది. భారీ అమౌంట్ వచ్చేసి ఎవరు అక్కడికి జనం రాలా. జనం మామూలుగా వచ్చిన వాళ్ళు వచ్చారు రఘురామకృష్ణరాజు ఇదంతా ఆడావిడ బియ్యం చేశారు. కానీ క్యాష్ అక్కడ ఇవ్వడం కాదు, అకౌంట్ పెడితేనే బ్యాంక్ అకౌంట్ లో ఈ గూగుల్ పే వీటిలో పెట్టేటప్పుడు ఈ చక ఎగబడి వచ్చేసినాయి. కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది ఆయనకి. ఓ రకంగా చెప్పాలంటే మామూలుగా గుడి కట్టడం, ఒక లేబర్ ఏరియాలో గుడి కట్టడం, అక్కడ పూజ చేయడం ఇది ఒక ఆస్పెక్ట్. కానీ క్రైసిస్ వచ్చి సంక్షోభం సృష్టించినప్పుడు మనిషి నిలబడటం, ఇంకోటి ఓట్ల కోసం కాకుండా ఇతనికి పెద్ద సమస్య ఏంటి, ఇతను ఎలా రెచ్చగొట్టారు, నీకు ఇదిగో ఎస్సీ ఓట్లు కన్వర్టెడ్ వాళ్ళు కానీ ఎస్సీగానే ఉంటారు, వాళ్ళ ఓట్లు నీకు పడవు, నీ బతుకైపోయినట్టే ఇదంతా అన్నారు. చివరికి నీకు ఓట్లు వెయ్యరు, నీ పార్టీ సంగతి చూడు, తెలుగుదేశానికి కూడా సవాల్ చేశారు, మీరు అక్కడ కనుక అది గుడి కట్టిస్తే కనుక ఇది అయిపోతుంది, మీకు ఎస్సీలు ఓట్లు వేయరని. మరి అదేందో గుడి కట్టిస్తే ఎస్సీలు ఓట్లు వేయకపోవడం ఏంది? ఎస్సీ అనేటటువంటి వాళ్ళు వాళ్ళకి పిల్ల పుట్టినప్పుడు వారసాలు చేసుకోరా, వాళ్ళకి శ్రీమంతం చేసుకోరా, ఇవన్నీ కన్వర్ట్ అయినప్పుడు పాస్టర్ గారు చేస్తారు. ఒరిజినల్ ఎస్సీ అయితే కనుక వాళ్ళ ఇంట్లో చేస్తారు కదా, పుట్టుకైనా చావైనా ఎవరైనా సరే. ఎస్సీ కాబట్టి చేయరని ఏమైనా ఉంటదా? ఎస్సీ అయినా చేస్తాం, మనందరం ఒకటే కదా. హిందువులు అందరూ అంతే. మతం మారితే అది వేరు, అన్ని మారిపోతాయి. ఈ మతం మారినోళ్ళు కులాన్ని అడ్డుపెట్టి చేసిన హడావిడిని ఈయన పట్టించుకోకుండా రివర్స్ అయ్యేటప్పుడు ఒక రకంగా రాజుగారు తీసుకున్న నిర్ణయం మంచిదే. ఇప్పుడు ఆ గుడి నిర్మించాలనుకోవడం ఇదంతా ఆయన నియోజకవర్గం కాబట్టి. కానీ ఇందులో మత వివాదాలు తీసుకొచ్చే ప్రయత్నం, ఇమ్మీడియట్ గా దీని మీద ఒక పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అంటే దీన్ని ఎందుకు రాజకీయం చేయాలనుకున్నారు? ఒక రాజకీయ పార్టీ కుట్ర అన్నా ఉందా ఇందులో? ఇందులో రాజకీయ కుట్ర అయితే లేదు. వీళ్ళు వైసీపీ అన్నారు కానీ నేనైతే ఆ కుట్ర అనుకో. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ విషయం తర్వాతన ఇప్పుడైనా సరే క్రైస్తవ మత పెద్దలందరూ కూర్చోండి, ముస్లిం మత పెద్దలందరూ కూర్చోండి, హిందూ మత పెద్దల్ని కూర్చోబెట్టుకోండి, మీ ముగ్గురు కూర్చోండి ఆంధ్రాలో. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నది గుర్తించండి. ఇప్పటిదాకా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కన్వర్ట్ చేశారా, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో గొడవ చేస్తున్నారా, ఇదంతా తగ్గించండి. చర్చి జోలికి ఒక హిందూ రాడు, హిందూ జోలికి మీరు రాకండి. మసీద్ జోలికి ఒక హిందూ రాడు, మీరు హిందూ జోలికి రాబాకండి. ముందు అసలు ఈ అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కొంతమంది, అందరు పాస్టర్లు అని చెప్పండి, అందరూ అట్లాగా ఉండరు. కొంతమంది ఇప్పుడు ఒక అర్చకుడిని మనం ఎలా గౌరవిస్తాం, అతను చెప్పే మంత్రాలు, అతను చేసే పూజ, అలాగే పాస్టర్లో కూడా సబ్జెక్ట్ ఉండి చెప్పేటటువంటి వాళ్ళు గౌరవించారు. పెద్దగా సబ్జెక్ట్ లేకుండా ప్రార్థన పేరుతో దశంభాగం పేరుతో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళకి తమ ఉనికి కోసం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం హిందూ దేవుళ్ళని దూషిస్తున్నారు. ఏం బైబిల్లో హిందూ దేవుళ్ళని దూషించమని రాసేమన్నా ఉందా? ఏ బైబిల్లోనన్నా
హిందూ దేవుళ్ళని దూషిస్తూ రాశాడా? మత మార్పిడిలో కూడా ఒక క్రిస్టియన్ వచ్చి హిందూ దగ్గరకు వచ్చి మతం మారండి అని కోరుతున్నారు తప్ప ఏ హిందువు వెళ్ళి క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మా మతంలో రా ఏ మతమో ఎవరు చేయరు. అదే ఏంటంటే హిందుత్వంలో పాప భీతి ఉంటుంది. అంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, నువ్వు ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నా కూడా కొంత ఏమన్నా తగ్గిస్తదేమో ఆ ఇది తప్పించి నీ పాపం అనేటటువంటి తప్పేనయ్యా అంటోంది హిందూ ధర్మశాస్త్రం. వీళ్ళ దాంట్లో ఎట్లుంది, నువ్వు నా దేవుడి దగ్గరకు వచ్చేస్తే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపం అంతా క్లోజ్ అయిపోయి మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి వాటిని అక్కడ చెప్తున్నారు. అంతే చెబుతా నువ్వు ఒక హిందువు క్రిస్టియన్ ఇచ్చే కేక్ తింటాడు, ముస్లిం పెట్టే బిర్యానీ తింటాడు, అదేదో రంజాన్ అప్పుడు ఉంటది కదా హలీం అది తింటాడు. బట్ హిందూ ఇచ్చిన ప్రసాదం వీళ్ళు ఎందుకు తింటలా? అంటే ఎవరు ఇక్కడ ఓ రకంగా అంటరానితనంగా చూస్తున్నారు హిందుత్వాన్ని. ఈ దుర్మార్గాన్ని తగ్గించండి, అంతవరకు ఒక ఎత్తు. ఈ రెచ్చిపోయి కామెంట్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ గుడి విషయంలో నోటికొచ్చిన కారు కూతలు కూసినటువంటి వాళ్ళు అందరూ కూడా మత పిచ్చగాళ్ళు, మతం మారిన మత పిచ్చగాళ్ళు, మతం మారిన మత పిచ్చగాళ్ళు, కులం పేరుతో బతుకుతున్నోళ్ళు, కులం పేరుతో మతం మారిన వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా పోరాడాల్సి వచ్చింది. సమాజం ఓ రకంగా చెప్పాలంటే పోరాడి సాధించుకున్నటువంటి తొలి ఆలయం అనాలేమో అంతే ఈ మధ్య కాలంలో. ఇక్కడ పోరాడి సాధించిన తొలి దేవాలయం అనుకోవాలి. ఆ స్థితికి తీసుకొచ్చినందుకు ఇక్కడ రాష్ట్రంలో 2 మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది భగవంతుడి దయ వల్ల అనాలి. నెంబర్ 1 ఆ చింతాడ ఆనందో ఎవరో ఒక ఆయన తను పాస్టర్ అయ్యుండి హిందువుల భూమి లాక్కుని అందులో చర్చి కడతానికి రెడీ అయ్యి దానికి అభ్యంతరం చెప్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వేధించి కుటుంబాన్ని చివరికి వాళ్ళు ఆ ఎస్సీ ఎస్టీ కేసు తీసేయమని కోర్టుకు వెళ్తే ఇతను పక్కన అఫిడవిట్ లో నేను పాస్టర్ అంటున్నాడు, రెండో పక్కన ఎస్సీ అట్టెట్ అవుతుందని హైకోర్టు అడగడం, ఆ కాదని చెప్పి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా చెప్పి ఈవెన్ మళ్ళీ దేనికి అర్హత ఏంటి ఇతను సర్టిఫికెట్ తీసేయమని వెళ్తే అట్టెట్ట తీసేస్తారని మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నువ్వు పాస్టర్ అన్నాక నీకెట్ట కులం వచ్చేస్తాయా, ఇంకేం సర్టిఫికెట్ కావాలి నీకు అంటే నేను ఆ గుడికి వెళ్ళినంత మాత్రానా అంటే నువ్వు గుడికి వెళ్ళలేదు అక్కడ ఏకంగా పాస్టర్గా పనిచేస్తే మళ్ళీ ఏది చర్చికి వెళ్ళితే తప్ప అంటే చర్చికి వెళ్ళడం తప్పు కాదు, ఆ మతాన్ని నువ్వు పాటించు అని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్తే మళ్ళీ దాని మీద రివ్యూకి వెళ్ళాడు అయ్యగారు. నిన్న మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని, మతం మారితే కులం వర్తించదు నీకు అని మరొకసారి చెప్పి హైకోర్టు చెప్పింది దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మతం మారిన తర్వాత నీ కుల రిజర్వేషన్ వర్తించదని తేల్చి చెప్పేసి మొన్నటిసారి ఏంటి కులపరంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదని, ఇప్పుడు కుల రిజర్వేషన్ వర్తించదని కూడా తేల్చి చెప్పేసి అది ఆయన. రెండవది ఈ అయ్యగారు ఏదైతే పదే ఏంటి ఫస్ట్ ఏమో గొంతేనమ్మాలయం ఆ తర్వాత ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూమిలోనే కదా గుడి కట్టేది, లేదా పర్మిషన్ ఇస్తేనే కదా కట్టేది. ఇంకోటి అక్కడ గుడి ఉందన్నటువంటి గుడే లేదని చెప్పారు వీళ్ళే ఇంతవరకు. పచ్చి మోసం చేయబోయింది ఏంటంటే సమాజాన్ని చదువుకున్నటువంటి మేధావులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు మోసం చేద్దాం అనుకుంది ఏంటంటే గుడే లేదని. కళ్ళు ఎదురుకుండా గుడి కనిపిస్తుంటే గుడి లేదన్నారంటే వీళ్ళు మరి కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళు ఏంటో అర్థం కాలేదు. వీళ్ళ స్వస్థ సభల్లో అంటే ఇది ఇంకా ఒక అయోధ్య లాంటిది ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి కొనసాగింది కానీ ఒక రకంగా ఇక్కడ ఓకే దీన్ని కంపేర్ చేయాలి కదా, ఇక్కడ చాలా ఫాస్ట్ గా వచ్చింది, తీర్పు కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది. అంటే అది రఘురామకృష్ణరాజు గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఇనిషియేట్ తీసుకోవడం, అంటే హిందూ దేవాలయాల మీద రేపొద్దున ఇలాంటి ఏమైనా చేస్తే ఇది అవుతుందా, హెచ్చరిక అవుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్లన హిందూ దేవాలయాలు కబ్జాకు గురవుతున్నాయి. హిందూ దేవాలయాలని ఏడుపిచ్చుకు తింటున్నారు కొత్త గుళ్ళు కట్టని పట్ల. చాలా జీర్ణ వ్యవస్థలో ఉన్నాయి, జీర్ణ వ్యవస్థలో ఉన్న వాటిని డెవలప్ చేసే విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపించట్లేదు. నిజంగా ఇలాగ చేస్తే చాలా ఆలయాలు మళ్ళీ వస్తాయి. భక్తులే సిద్ధపడుతున్నారు కానీ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావట్లేదు. రెండవది ఏంటయ్యా అంటే కొత్తగా గుళ్ళు దళిత వాళ్ళు అట్లా కట్టనివ్వట్లేదు, ఏదో ఒక అబ్జెక్షన్ పెట్టి అడ్డుకుంటున్నారు. నేను అనేది అందుకనే మాస్టర్లు అందరూ కూర్చోండి, నువ్వు నీ చర్చి సక్రమంగా ఉండాలని నా గుడిని సక్రమంగా ఉన్నాయి, నా గుడిని నువ్వు జరగొడితే నీ చర్చిని నేను జరగొడతాననేటువంటి స్టేజ్ తెచ్చుకోవద్దు. అంటే కన్ఫ్రంటేషన్ వద్దు. కన్ఫ్రంటేషన్ అనేటటువంటిది ఇప్పటిదాకా హిందూ అణచివేతకు గురయ్యాడు ఆంధ్రలో కాదు దేశంలో హిందూ అణచివేతకు గురయ్యాడు.
దశాబ్దాల తరబడి అణచివేతకు గురయ్యాడు, అవమానాలకు గురయ్యాడు, అవహేళనకు గురయ్యాడు. మీ మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళని దూషించారు, మా దేవుళ్ళని తప్పుగా ప్రచారం చేశారు. ఇప్పుడే మారుతోంది హిందూ సమాజం, చైతన్యవంతమైంది, నిలదీయడం ప్రారంభించింది, ప్రశ్నించడం ప్రారంభించింది, తిరగబడడం ప్రారంభించే పరిస్థితి తెచ్చుకోదు. తిరగబడే పరిస్థితి ఎందుకు వస్తోంది? నువ్వు నన్ను తొక్కేద్దాం అనుకున్నప్పుడు, నాకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తొక్కేద్దాం అనుకున్నప్పుడు, నా దైవ ఆలోచనని తొక్కేద్దాం అనుకున్నప్పుడు, నా గుడి కట్టనీయను అనేటువంటి అర్హత నీకెక్కడది? ఎవడు నువ్వు అసలు? అంటే నీ చెప్పు చేతల్లో మేము ఉండాలా ఈ దేశంలో? ఈ ప్రశ్న ప్రతి చోట రావాలి, ప్రతి దళిత వాళ్ళ ఆలయం ఉండాలి. ఎందుకు అంటే అసలు ఈ ఆలయాల ఇష్యూ కూడా చర్చకి ఎందుకు వచ్చింది? మొన్న హైందవ పోరాట సమితి జరిగినప్పుడు ఎందుకు వచ్చిందంటే, నేను అప్పుడు కొంతమందితో మాట్లాడాక స్వామీజీలు వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఆలయాలు కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడాను. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు సర్వే చేశారు ఎందుకు ఈ మతపరంగా అయినటువంటి కన్వర్షన్ జరుగుతున్నాయి దళితవాడల్లో ఎస్పెషల్లీ అన్నటువంటి. వాళ్ళు చెప్పారు ఏంటయ్యా అంటే, మేము పుట్టినరోజు చేసుకుందాం అంటే, ఇప్పుడు బిడ్డ పుట్టాడు పారశాల చేసుకుందాం అంటే మా ఏరియాలో గుడి లేదు, పంతులు గారు లేరు, మేము ఎక్కడో పంతులు గారి దగ్గరికి వెళ్ళాలా? అదే పాస్టర్ గారు అయితే వెంటనే ఇంటికి వచ్చేస్తున్నాడు, వచ్చేసేసి నేను చేస్తానంటున్నాడు. ఎవరైతే ఏంది దేవుడే కదా మేము అనుకుంటున్నాము అంటే, అట్లా కాదు కదమ్మా, నువ్వు ఈ మతం కదా ఆ మతం అంటేను, ఇట్లా జరిగిన ఈ మత మార్పిళ్ళు. మీరు మా ఏరియాలో గుడి పెడితే మా పంతులు గారి దగ్గరకు ఉంటే, ఇప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేసే ఫంక్షనా, పుట్టినరోజు ఫంక్షనా, బారసాల ఫంక్షనా, ఇట్లాంటి మా ఏరియాలో పెళ్లి చేసుకోవాలంటే అదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనే వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి చేసేస్తాడు. ఇక్కడ లేదు అంటే పంతులు గారు కూడా ఇలాగ వస్తున్నారు కదా అంటేను, దొరకట్లేదా మా ఏరియాలో పంతులు గారు లేరు అన్నప్పుడు, గుడి ఉంటే పంతులు గారు వస్తారు. ఇక్కడ ఇంకోటి పంతులు గారులే తగ్గిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ అర్చకుడి కొడుకులు అర్చకత్వం చేయాలనుకోవట్లేదు, అర్చకుల కూతుళ్ళు అర్చకత్వం చేయాలనుకోవట్లేదు. వీటి ఇంపాక్ట్ ఏమైపోయిందంటే, ఆలయాలకు సంబంధించి ఇప్పుడు 3-4 ఆలయాలు ఒక్కొక్క పంతులు గారి చూసుకోవాల్సి వస్తుంది. అక్కడో 2 గంటలు, అక్కడ ఒక 2 గంటలు. వాళ్ళకి జీవన వృత్తి సరిపోవట్లేదు. వీళ్ళు పబ్లిక్ వేసే 10 రూపాయలతో వాళ్ళు ఎక్కడ సర్వ్ అవుతుంది? గవర్నమెంట్ ఏమో 5,000 రూపాయలు ఇచ్చేసి దాంతో బతికే ఇల్లంతా అంటే ఎట్ట బతుకుతారు ఈ రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో? కాబట్టి దొరకట్లా. దాంతో ఈ కులాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే వీళ్ళు గుడి కట్టారో ఆ ప్రాంతంలో ఉన్నట్టు మత్స్యకారులా, రజకులా, లేకపోతే ఏ కులం అయితే ఆ కులంలో వాళ్ళకి కొంతమందికి తిరుపతిలో శ్వేత అని ఉంటుంది భవనం, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అన్ని కులాల వాళ్ళకి కూడా. పూజలు ఎలా చేయాలి, అభిషేకాలు ఎట్లా చేయాలి, అలంకారాలు ఎలా చేయాలి అన్నది. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళే అక్కడ త్రికరణ శుద్ధితో పూజ చేసుకుంటూ ఆ ఆలయాలు నడపాలి. ఇది ఫార్ములా. ఇది అంతా సిద్ధంగా ఉంది, అంతా నడుస్తోంది, అవి పెరుగుతున్నాయి. ఇది తట్టుకోలేకపోతున్నారు. చిన్నజీయ లాంటి ఆశ్రమాల్లో కూడా దళితులకు అర్చక శిక్షణలు ఇస్తున్నారంటే చాలా మంది స్వామీజీలు ఇప్పుడు చాలా వరకు ఈ కులాలకు అతీతంగా ఎవరినైనా. ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు పెట్టింది. దాంట్లో అన్ని కులాలకి గిరిజన పూజారులను చూశాను నేనే స్టోరీలు చేశాను, మత్స్యకారులకు సంబంధించి ఇట్లా. ఇప్పుడు అది ఇంకా బాగా పెరుగుతోంది అనమాట. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు పట్టుదలతో అయితే సాధించారనుకోవాలి దీన్ని ఖచ్చితంగా. రైట్, ఇది క్రెడిట్ అయితే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి వెళ్తుంది. కాకపోతే దీన్ని త్వరగా పూర్తి చేస్తానంటున్నారు. ప్రస్తుతం వేరే శిలలకు సంబంధించి ఏదో హడావిడిలో ఉన్నారు. అది అవగానే ఈ గుడి నిర్మాణం కూడా పూర్తి చేసి దాన్ని మళ్ళీ లైమ్ లైట్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది.